నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ బిల్లు, ఆన్లైన్ మనీ గేమ్లను నిషేధించే బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దయ్యేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉందని, దేశ సమైక్య విధానానికి విరుద్ధమని విపక్ష ఎంపీలు ధ్వజమెత్తారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారని కేసీ వేణుగోపాల్ ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దీనికి అమిత్ షా స్పందిస్తూ నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రకారం పిఎం, సీఎం, మంత్రులు ఎవరైనా సరే 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించదగిన కేసులు అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే వారు రాజీనామా చేయాల్సి ఉంటుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఒకవేళ రిజైన్ చేయకపోయినా 31 రోజున వారిని పదవి నుంచి తొలగించినట్టు పరిగణిస్తారు. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లోనే ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆరోపించడం జరిగింది. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. పలువురు సభ్యులు బిల్లు కాపీలను చింపేసి అమిత్ షా పైకి విసిరేయడం కూడా జరిగింది. అయితే దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేయడం జరిగింది. ప్రతిపాదన బిల్లులను ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. ఈ బిల్లులపై అభ్యంతరాలుంటే తెలపాలని ప్రతిపక్షాలకు సూచించడం కూడా జరిగింది. అయితే ప్రతిపక్షాలు తమ ఆందోళన విరమించకపోవడంతో నిరసనల మధ్య బిల్లుల కోసం అమిత్ షా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించడం జరిగింది. అయితే బిల్లులను ప్రవేశపెట్టే నోటీసును సభ్యులకు 7 రోజుల ముందుగానే ఇవ్వలేదని, దాని కాపీలను కూడా సకాలంలో పంపిణీ చేయలేదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలు ఈ బిల్లు ఉద్దేశం ఏమిటి చూద్దాం. ప్రస్తుతం చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులను తొలగించడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఉంది. దీని ప్రకారం పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడికి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితేనే సభ్యత్వం కోల్పోతారు. అలాగే తీవ్రమైన నేరారోపణ కారణంగా అరెస్టు చేయబడి నిర్బంధించబడిన సీఎం లేదా మంత్రిని తొలగించడానికి ఎటువంటి నిబంధన లేదు. అందువల్ల అటువంటి సందర్భాల్లో సీఎం లేదా మంత్రులను తొలగించడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దీనికోసం 1963 కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 45, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 AA, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లోని సెక్షన్ 540ను ప్రభుత్వం సవరిస్తుంది. ఇక ఆన్లైన్ మనీ గేమ్లను నిషేధించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టగా మూజువాని ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలను నిషేధిస్తుంది. ఇక మరోవైపు గౌహతిలో ఐఐఎం ఏర్పాటు బిల్లుకు రాజ్యసభ ఆమోదం కూడా తెలిపింది. ఇలాంటి ఎన్నో
లేటెస్ట్ అప్డేట్స్ తోటి మరి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360. కాబట్టి గ్లోబల్ 360ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి, గ్లోబల్ 360ని చూడండి. నమస్తే.